వెంటనే ఆ విషయాన్ని వచ్చి విద్యున్ముడు మహారాజుకి ఆ పండితుడు చెప్పడం జరిగింది. మరి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహారాజు ఆ అడవిలోకి వెళ్ళి విష్ణుమూర్తి జాడను వెతుకుతూ ఉన్నాడు. ఈ క్రమంలో విష్ణుమూర్తి అదృశ్య రూపుడైపోయాడు. ఆ మహారాజుకు మరి కనపడలేదు. వెంటనే మహారాజు చాలా నిరాశ చెంది తన రాజ్యానికి వచ్చి పడుకుని ఉండగా కలలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, మహారాజా, నేను దారువు అంటే వేప చెట్టు రూపంలో, ఆ కలప రూపంలో సముద్రంలో తేలియాడుతూ ఉంటాను, దాన్ని తీసుకువచ్చి నా శిల్పాన్ని చెక్కండి అని చెప్తే వెంటనే మహారాజు సముద్రంలో తేలియాడుతున్నటువంటి ఆ వేప చెట్టు దారువును తీసుకువచ్చి అనేక మంది శిల్పులను తన రాజ్యానికి రప్పించి శిల్పాలు చెక్కడం మొదలుపెట్టారు. మీరందరూ గమనించే ఉంటారు, ఏ దేవాలయంలోనైనా ఏ పుణ్యక్షేత్రంలోనైనా రాతితో చేసినటువంటివి కానీ లోహాలతో చేసినటువంటి కానీ విగ్రహాలు ఉంటాయి. కానీ ఒక్క జగన్నాథ స్వామికి మాత్రమే దారువు కలపతో చెక్కబడినటువంటి విగ్రహం ఉంటుంది. మరి శిల్పులందరూ కూడాను ఆ వేప చెట్టు కాండాన్ని తీసుకొని శిల్పాలను చెక్కుతూ ఉంటే వారి యొక్క ఉలులు సుత్తులు పగిలిపోతూ ఉన్నాయి. ఏంటి మాయ, శ్రీ మహావిష్ణు మాయ అని ఆలోచించి దేవదేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ మహారాజు దేవతలకు శిల్పైనటువంటి విశ్వకర్మను రప్పించి మీరు ఈ శిల్పాన్ని చెక్కండి అని ఆజ్ఞాపించడం జరిగింది. వెంటనే విశ్వకర్మ జగన్నాథ స్వామి యొక్క శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. అయితే దానికి ముందు ఒక షరతు పెట్టాడు విశ్వకర్మ. ఏంటంటే ఆ షరతు, నేను ఈ దేవాలయంలో 21 రోజులు తలుపులు మూసి ఈ శిల్పాన్ని చెక్కుతూ ఉంటాను, మీరెవరూ కూడా పని పూర్తయినంత వరకు ఈ తలుపులను తెరవద్దు అని చెప్పాడు. అలాగే నన్ను అందరూ అంగీకరించి శిల్పాన్ని చెక్కడం మొదలు పెట్టాడు విశ్వకర్మ. ఈలోగా ఆ విద్యున్ముడి మహారాజు తాలూకా భార్య గుండీచాదేవి 14వ రోజు అయిపోయిన తర్వాత ఏంటి ఆలయంలోంచి శబ్దాలు రావడం లేదు, ఏం జరిగి ఉంటుంది అని ఆతృతతో ఆ తలుపులు తెరిచేసింది. వెంటనే ఏమైందంటే విశ్వకర్మ తాలూకా శిల్పము చెక్కడము సగంలో ఆగిపోయింది. అందుకే జగన్నాథ స్వామికి కాళ్ళు చేతులు ఉండవు, అలాగే పెద్ద కళ్ళతో స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మరి దానినే మనం ఇప్పుడు పూజ చేసుకుంటూ ఉంటున్నాం. మరి కృష్ణుడి తాలూకు ప్రతిరూపం ఎందుకు అయిందంటే మహాభారతం కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించినప్పుడు దహనం చేయడానికి శ్రీకృష్ణుడు భౌతిక కాయాన్ని దహనం చేస్తూ ఉన్నప్పుడు శరీరం అంతా కాలిపోయింది, కానీ హృదయం మాత్రం సజీవంగా ఉండిపోయింది మహావిష్ణువు. ఆ సజీవమైనటువంటి శ్రీకృష్ణుని తాలూకా హృదయాన్ని ఈ విశ్వకర్మ జగన్నాథ స్వామి శిల్పాన్ని చెప్తున్నప్పుడు దాంట్లో ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ కూడా అధిక ఆషాఢం అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ అధిక ఆషాఢ మాసంలో ఈ చెక్కతో చేయబడినటువంటి జగన్నాథ స్వామి తాలూకా విగ్రహాలను ఒక ప్రదేశంలో, పూరీ దేవాలయంలోనే ఒక ప్రదేశంలో ఖననం చేస్తారు. మనకెవరికి తెలియదు, దాని గురించి చూపించారు.